మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి కుడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధన కూడికకు కూడి వచ్చిన మనమందరం కూడా ఇప్పటి వరకు చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి సంకీర్తనలతో ఈ రాత్రి అందరం కూడా అందలి పరిశుద్ధాత్మ దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధన కూడికకు కూడి వచ్చిన మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి ఈ రాత్రి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 23వ కీర్తన, కీర్తనలు 23వ కీర్తన 5వ వాక్యమును ధ్యానం చేద్దాం. నా శత్రువుల ఎదుట, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన వాక్య భాగములో ఉన్న మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఈ 23వ కీర్తన 5వ వాక్యములో నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు దావీదు. మనము చదువుకున్న ఈ వాక్య భాగమును మనము గమనిస్తే నూనె అనేటువంటిది మనకు కనబడతా ఉంది. నూనె ఏమిటి ఈ నూనె అని మనం ఆలోచన చేస్తే, పులరా ఇది అభిషేకముతో కూడినటువంటి నూనెగా మనము చూస్తూ ఉన్నాము. ఆహార పదార్థాలలో వినియోగించబడే నూనె కాదు, మన తలలకు రాసుకునేటువంటి తైలము కాదు, ప్రతిమములో నూనె పోసి దీపమును వెలిగించేటువంటి నూనె అది కూడా కాదు. ఇది వెలిగించే నూనె కాదు, ఇది ఆహార పదార్థాలను తయారు చేసుకునేటువంటి నూనె కాదు, మన శరీరమునకు తలకు రాసుకునేటువంటి నూనె కాదు. 23వ కీర్తన 5వ వాక్యములో కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నూనెతో నా తల అంచి ఉన్నావు, కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. దేనితో దేవుడు తన తలను అంటాడంటండి? చెప్పాలి. నూనెతో. నూనె అనగా ఆయిల్, అది దవ పదార్థము, ఘన పదార్థము కాదు, దవ పదార్థం. ఈ రాత్రి ప్రియులారా, నేను అభిషేకపు యొక్క నూనెను గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాటను మనము చూస్తే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచెదవు అంటున్నాడు. శత్రువులేంటి, భోజనము సిద్ధపరచడం ఏంటి, నూనెతో తలను అంటడం ఏంటి, అతని గిన్నె నిండి పొర్లి పారిపోవడం ఏంటి? ఈ 23వ కీర్తన 5వ వచనములో అనేకమైనటువంటి గూఢార్థకరమైనటువంటి విశేషాలు దావీదు ఇక్కడ మనకు తెలియచేస్తా ఉన్నాడు.
గమనించండి పిల్లారా, నా శత్రువుల ఎదుట అంటున్నాడు. ఏమంటున్నాడండి దావీదు? చెప్పాలి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు అంటున్నాడు. గమనించండి, ఈ లోకములో జీవించుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శత్రువులు అనేటువంటి వారు ఉంటారండి. ప్రతి వారికి శత్రువులు ఉంటారు. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము శత్రువులను సృష్టించవలసినటువంటి అవసరత లేదు మనకి. గమనించండి, మనము శత్రువులను సృష్టించవలసినటువంటి అవసరత లేదు మనకి. అవసరత లేకపోయినా కానీ అనవసరముగా మనకు శత్రువులు కలుగుతూ ఉంటారు. ఎందును బట్టి మనకు శత్రువులు వస్తారో తెలుసా? ఒకటి, అసూయను బట్టి మనకు శత్రువులు మన ఎదుట తయారవుతూ ఉంటారు. అసూయను బట్టే మన మీద శత్రువులు మన మీదకి తయారవుతూ ఉంటారు. నిష్కారణముగా మన మీదకి వారు దూసుకొని వస్తూ ఉంటారు. గమనించండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే 2026 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు శరీరధారుడుగా ఆయన జీవిస్తూ ఉన్నటువంటి రోజుల్లో, ఆయన పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో ప్రభువే చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? మనకు శత్రువులు ఎక్కడి నుండి వస్తారు, ఎవరు మనకు శత్రువులు అవుతారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వాక్యమును ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వాక్యము. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులవుతారు. ఎవరికి శత్రువులు అవుతారంటే, ఒక మనుషుని యొక్క ఇంటి వారే. పెద్దలు ఒక సామెత అంటారు కదా, ఇంట్లో వాడే పెట్టాడురా కంటిలో. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారని పరిశుద్ధ గ్రంథములో 2026 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో శరీరధారుడుగా ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో సర్వమానవాళిని ఉద్దేశించి ప్రభు చెప్పినటువంటి ప్రబోధాలు ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వాక్యములో మనం చూస్తున్నాం. ఎవరి మధ్య ఈ శత్రువులు, ఎవరు ఈ శత్రువులు అని మనం ఆలోచన చేస్తే, బంధువుల మధ్యనే శత్రువులు కలుగుతూ ఉంటారు. 2 ఇరుగు పొరుగు వారి మధ్య శత్రువులు కలుగుతూ ఉంటారు. 3 ఉద్యోగము చేసేటువంటి స్థలములో కూడా తోటి ఉద్యోగస్తులందరూ కూడా, తోటి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తికి కూడా అక్కడ కూడా శత్రువులు తయారవుతూ ఉంటారు. గమనించండి ప్రభునందు ప్రియులారా, మరి దానియేలు సింహపు బోనులో ఉన్నట్లుగా ఈ రాత్రి నీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో నీవు కావచ్చు, నేను కావచ్చు, కూడి ఉన్న మనమందరం కూడా మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనము కూడా ఆనాడు దానియేలు ఆ రాత్రి సింహపు బోనులో ఎలా పడవేయబడ్డాడో, ఏ రీతిగా తాను పడవేయబడ్డాడో. మరి సింహాలు అంటే అవి ప్రజలను హానిపరిచేటువంటి క్రూరమైనటువంటి జంతువులు. గమనించండి ప్రియులారా, ఆ రాత్రి దానియేలును సింహపు బోనులో పడవేయబడడానికి గల కారణం ఏంటంటే, తన యొద్ద ఉన్నటువంటి తన శత్రువులే తన మీద అసూయపడి అతన్ని సింహపు బోనులో పడవేసేటట్లుగా చేసిన వారిగా మనము చూస్తున్నాం. అయితే శత్రువులు అనేటువంటి వారు దానియేలు మీద నేరము మోపి అసూయపడి అతని మీద లేనిపోయినటువంటి నెపములు
మోపి పిల్లరా అతన్ని సింహపు బోనులో పడవేయబడినప్పటికీ కూడా గమనించండి ప్రియులారా, సింహాల మీద అధికారము కలిగినటువంటి దేవుడు, సింహము యొక్క నోరులను మూయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆనాడు దానియేలు సింహపు బోనులో పడవేయబడినప్పుడు పరలోకము నుండి దేవాతి దేవుడు దానియేలును రక్షించుటకు, దానియేలు సింహము యొక్క నోటి నుండి తప్పించుటకు పిల్లర దేవాతి దేవుడు సింహపు బోనులోనికి ప్రత్యక్షమైనటువంటి వాడుగా మనము చూస్తున్నాం. సింహాలకు దేవుడు ఆజ్ఞాపించాడు ఆ రాత్రి, సింహాలు జాగ్రత్త, మీరు ఆకలితో ఉన్న సంగతి నాకు తెలుసు, మీరు చాలా ఆకలిగా ఉన్నారు, అయితే ఇప్పుడు నా దైవజనుడైన దానియేలు మీ మధ్యకు రాబోతున్నాడు ఈ రాత్రి. అతని శత్రువులే అతని మీద అసూయపడి ఇదిగో ఈ సింహాల బోనులో పడవేసేటట్లుగా వారు చేశారు, కనుక నా దైవజనుడైన దానియేలు మీ ఏ హాని కూడా మీరు చెయ్యవద్దు అని దేవుడు ఏం చేశాడండి? సింహాలకు దేవుడు మొట్టమొదటిగా ఆజ్ఞాపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంటే 23వ కీర్తన 5వ వాక్యములో దావీదు ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏది నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచెదవు అంటున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియులారా, మన ఎదుట ఉన్నటువంటి మన తోటి వారే మనకు శత్రువులు అగుచున్నప్పుడు మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా కలవరపడకూడదు, కృంగిపోకూడదు. శత్రువులను చూచినప్పుడల్లా కూడా మనము ఎవరి వైపు చూడాలి అంటే ఈ రాత్రి సృష్టికర్త అయిన దేవుని వైపు మనము చూస్తున్నట్లయితే ఆయన ఈ రాత్రి దావీదును ఎలాగూ శత్రువుల ఎదుట దావీదుకు భోజనముని ఎలాగూ సిద్ధపరిచి నూనెతో తన తలను దేవుడు ఎలాగూ అంటి ఉన్నాడో ఆ రీతిగా మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో కూడా శత్రువులను మనము చూచినప్పుడల్లా కూడా మనము ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు మొట్టమొదటిగా మనము చూడాలి. ఆయన మనకిచ్చేటువంటి అభిషేకము వైపు, ఆనంద తైలముతో దేవుడు మనల్ని అభిషేకించబోతున్నాడు గనుక ఆయన వైపు చూస్తూ ఆయన అభిషేకము కొరకు మనము సంసిద్ధముగా ఉండాలి అని ఈ కీర్తనలో దావీదు చక్కని విషయాన్ని ప్రబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఆనాడు అహరోను శిరస్సుపై కుమ్మరించబడిన అభిషేక తైలము మరి కడవరి దినాలలో, ఈ అంచె దినాలలో, ఈ దుర్దినాలలో, ప్రభు రాకడ దినాలలో జీవించుచున్నటువంటి సర్వమానవాళి మీద కూడా దేవుడు తన అభిషేక తైలమును ప్రతి ఒక్కరి మీద కూడా ఈ రాత్రి కుమ్మరించడానికి ఆయన సిద్ధపడుచున్నాడు. అంత మాత్రమే కాకుండా శత్రువుల ఎదుట దావీదు మీద కుమ్మరించబడిన అభిషేక నూనె ఈ రాత్రి నీ మీద, నా మీద, ఈ రాత్రి దైవ సన్నిధానములో కూడి ఉన్న మనందరి మీద కూడా దేవుడు కురిపించబోచున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, పరిస్థితులను లక్ష్య పెట్టక వాటిని ప్రభు చేతికి రాత్రి మనము అప్పగింపబద్ధులమై ఉన్నాము. ప్రతి ఒక్కరిమి కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు అది ఏమైనప్పటికీ కూడా, ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు, అనుకూలమైన పరిస్థితులు కావచ్చు, ఈ లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్కరిమి కూడా పరిస్థితుల వైపు మనము చూడక ఏం చేయాలి? మనము ప్రభు చేతికి మనము అప్పగించినట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తాడండి? మన శత్రువులను మనకు మిత్రులుగా దేవుడు చేస్తాడు.
ఒక పాట కూడా ఉంది కదా, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా, తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. శత్రువులను దేవుడు ఏం చేస్తాడంటే అండి, ఏమండి ఆ పాటలో మనం చూస్తే, ఏమండి సమయం లేనందువల్ల నేను పాడలేకపోతున్నాను. ఆ పాటలో 2వ చరణం, శత్రువులను దేవుడు ఏం చేస్తాడట అండి చెప్పాలి, మిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే మనము దేవుని వైపు చూచినప్పుడు. మనము దేవుని వైపు ఎవరైతే చూస్తారో, దేవుని చేతికి సమస్తాన్ని ఎవరైతే అప్పగిస్తారో, అప్పగించినటువంటి వారి పట్ల దేవుడు సమస్తమును కూడా ఆయన వారి పట్ల చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఈ రాత్రి ఏది నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు, సిలువ వేయబడినటువంటి నా దేవుడు, సిలువలో మరణించినటువంటి నా దేవుడు, సర్వమానవాళి పాపపరిహార్థము నిమిత్తము సిలువలో రక్తము కార్చి ప్రాణము అర్పించినటువంటి నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. మన వ్యాజ్యాలు సమస్తము కూడా ఎవరి మీద వేయాలంటే దేవునికి అప్పగిస్తే ఆయనే వ్యాజ్యమాడతాడు. ఆయనే వ్యాజ్యమాడతాడు. ఎలా వ్యాజ్యమాడతాడంటే చూడండి పిల్లారా, ఆయనకు అసాధ్యమైంది ఈ లోకములో ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము కూడా సాధ్యం. ఏం చేస్తాడు ఆయన? ఉన్నదానిని లేనిదిగా చేస్తాడు, లేని దానిని ఉన్నదిగా చేస్తాడు. ఏదైనా చేయగలుగుతాడు, సమర్థత కలిగినటువంటి వాడు. అది నీకు నాకు సాధ్యము కానప్పటికీ కూడా దేవుడు అసాధ్యాలను సునాయాసనముగా సుసాధ్యాలుగా ఆయన మారుచేస్తాడు. ఎప్పుడంటే నీవు దేవుని వైపు చూచినప్పుడు, నీవు పిల్లరా దేవుని వైపు చూచి ఆయన పక్షముగా, ఆయన పక్షానికి నీవు సమస్తాన్ని నువ్వు అప్పగించినప్పుడు నీ పక్షాన ఉండి దేవుడు వ్యాజ్యమాడి నీలో ఉన్న ప్రతి బంధకాలన్నిటినీ కూడా దేవుడు తొలగిస్తాడు, శత్రువులను మిత్రులుగా చేస్తాడు. అదే విషయాన్ని దావీదు ఇక్కడ చక్కని విషయాన్ని ప్రబోధించి మాట్లాడుతున్నాడు. 23వ కీర్తన 5వ వచనములో మనము చూస్తే దావీదు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచెదవు అంటున్నాడు. దావీదు రచించిన కీర్తనలన్నిటిలో కూడా 23వ కీర్తన కిరీటము వలె మనకు చక్కగా కనబడతా ఉంది కీర్తన. ఎందుకంటే ఈ 23వ కీర్తన మధురమైనటువంటి కీర్తన. పిల్లరా, మానవాళి ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఆదరణ కోల్పోయినటువంటి వారికి ఈ 23వ కీర్తన ఆదరణ కలిగించేటువంటి కీర్తన. ఇంకా మనము చూస్తే కాపరియగు దావీదు తను ఒక కాపరిగా గొర్రెగా ఎంచుకొని పిల్లరా దేవుణ్ణి కాపరిగా చూచి అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి కీర్తన. దావీదు తను ఒక గొర్రెగా భావించుకున్నాడు, దేవుడు ఒక కాపరిగా చూశాడు. చూడు పిల్లరా, గొర్రెను కాపరి ఎలా కాస్తాడో, ఎలా మేపుతాడో, ఎలా సంరక్షిస్తాడో, ఎలాగూ పోషిస్తాడో, ఎలాగూ నడిపిస్తాడో, ఎలాగూ కనుపాప వలె కాపాడతాడో, అవన్నీ కూడా దావీదు యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఇక్కడ మనము చూస్తున్నాం.
గమనించండి పిల్లారా, ఈ కీర్తనలో మనము చూస్తే గొర్రెలకు విస్తారమైనటువంటి శత్రువులు ఉన్నారు ఇక్కడ. గొర్రెలకు విస్తారమైన శత్రువులు. గొర్రెలు అరణ్య ప్రాంతములోనికి వెళ్ళి అవి పచ్చిక బయలు మేస్తా ఉన్నప్పుడు అరణ్యములో పిల్లారా గొర్రెలకు విస్తారమైన శత్రువులు ఉంటాయి. గొర్రెలకున్న శత్రువులు ఏంటో మీకు తెలుసా? ఏమండి, గొర్రెలకున్న శత్రువులు ఎవరో మీకు తెలుసా? అరణ్యములో 1 చిరతపులి, 2 ఎలుకబంటు, 3 తోడేళ్ళు, 4 నక్కలు. ఇవి గొర్రెలకు బద్ధ శత్రువులు. చూడండి పిల్లరా, ఒక కాపరి గొర్రెలను దొడ్డిలో నుండి మందలో నుండి తోలుకొని వెళ్ళి పచ్చిక బయలు కలిగిన ప్రాంతాల్లో గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు కాపరి కాస్త కునికి నిద్రిస్తున్నటువంటి సమయంలో అరణ్యాల్లో ఉన్నటువంటి క్రూరమైనటువంటి మృగాలు, చిరతపులులు కావచ్చు, ఎలుకబంటులు కావచ్చు, తోడేళ్ళు కావచ్చు, నక్కలు కావచ్చు, ఇవి కాపరి లేనటువంటి ఆ సమయంలో కాపరి కునికి నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ 4 క్రూరమైన జంతువులు పిల్లరా నలుదిక్కుల నుండి వచ్చి ఆహారము తినుచున్నటువంటి గొర్రె మందల మీద పడి అవి ప్రాణహాని చేసేటువంటి ఘోరమైనటువంటి జంతువులు. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మంచి కాపరి చేతిలో ఏముంటుందో తెలుసా? ప్రతి కాపరి చేతిలో, గొర్రెలను కాసేటువంటి కాపరి చేతిలో ఏముంటుందంటే దుడ్డు కర్ర అనేటువంటిది ఉంటుంది. ఏముంటుందండి కాపరి చేతిలో? దుడ్డు కర్ర ఉంటుంది. ఆ కాపరి చేతిలో ఎందుకు కర్ర ఉంటుందంటే, ఇదిగో గొర్రెలను అరణ్య ప్రాంతానికి తోలుకొని వెళ్ళి, గొర్రెలు పచ్చిక బయలు స్థలాలకు తోలుకొని వెళ్ళి అవి మేత మేస్తున్నటువంటి సమయంలో ఒకవేళ నేను ఆదమరిచి కునికి నిద్రిస్తున్న సమయంలో ఇదిగో నా చేతిలో ఈ దుడ్డు కర్ర లేకపోతే, నా చేతిలో ఈ చేతి కర్ర లేకపోతే అరణ్యములో గొర్రెలు మేపుతున్నప్పుడు, గొర్రెలు ఆహారము పచ్చిక బయలు మేస్తున్నప్పుడు క్రూరమైన జంతువులు వస్తే వాటిని తోలడానికి, వాటిని గాయపరచడానికి, చూడు పిల్లలు, తన గొర్రెలను పిల్లరా సంరక్షించడానికి ప్రతి కాపరి చేతిలో దుడ్డు కర్ర అనేటువంటిది ఉంటుంది. అందుకే ఆ విషయాన్ని కూడా 23వ కీర్తనలో ప్రస్తావించి దావీదు మాట్లాడుతున్నాడు. పై వచనములో 4వ వచనములో చదువుతారా మాటను? 23వ కీర్తన 4వ వచనములో దావీదు ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయుందువు. దేవుని చేతిలో ఉన్న దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటున్నాడు దావీదు. నిబ్బరము కలిగి ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో ధైర్యం, దావీదు యొక్క జీవితంలో అంత ధైర్యము కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, చూడండి, దావీదు యొక్క జీవితంలో అంత ధైర్యము ఉండడానికి గల కారణం ఏంటంటే, దావీదు అంటున్నాడు, ఇదిగో గాఢాంధకారపు లోయలో నేను ఎప్పుడు సంచరించినా కానీ ఏ అపాయము కలిగినా కానీ నేను ఏమాత్రం కూడా భయపడను అంటున్నాడు. భయపడను అంటున్నాడు. ఎందుకు భయపడాడు తెలుసా? దేవుని చేతిలో ఉన్న ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము దావీదుని ఏం చేస్తుందంటే అండి, ఆదరిస్తుంది. మన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరించేటువంటి దేవుడు. ప్రేమించడం మాత్రమే కాదు, సంరక్షించడం మాత్రమే కాదు, పోషించడం మాత్రమే కాదు, నడిపించడం మాత్రమే కాదు, ఆపద సమయములో, కృంగిన వేళలో, నిరాశలో ఉన్నప్పుడు ఆదరించేటువంటి దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా దేవుడు. అది దావీదు యొక్క ధైర్యం. దావీదులో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, ఇదిగో ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తాది, దేవుని ద్వారా నేను ఆదరింపబడుచున్నాను అంటున్నాడు. ఇంకా మనము చూస్తే మధ్యాహ్న ఎండ ప్రభావమును బట్టి గొర్రెలు అల్లాడుచుండగా కాపరి వాటి తల మీద ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైనా మీరు గమనించారా? గొర్రెలను కాసేటువంటి ఆ గొల్లవాడు, ఆ బోయవాడు, ఆ పశువుల కాపరి. గొర్రెలు ప్రియులారా, మధ్యాహ్నమందు గొర్రెలకు ఎండ పొడ తగులుచున్నప్పుడు
మధ్యాహ్నపు యొక్క ఎండ ప్రభావాన్ని బట్టి గొర్రెలు పిల్లల తీవ్రమైన ఎండకు అవి వడగాల్పులకు అల్లాడిపోతున్నటువంటి సమయంలో గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా? వాటి గొర్రెల యొక్క తల మీద కాస్త నూనె పోసి తలను ఏం చేస్తాడు తెలుసా? నిమురుతూ ఉంటాడు. తలను నిమురుతూ ఉంటాడు. పిల్లరా, గొర్రెలు ఎండవేళకు అవి అలసిపోయి సొలసిపోయి తీవ్రమైన వడగాల్పులకు గొర్రెలు నీరసించిపోతున్నటువంటి సమయంలో గొర్రెల కాపరి తన దగ్గర ఉన్న నూనెని తీసుకుని ప్రతి గొర్రె మీద తల మీద నూనె పోసి తన చేతులతో ఏం చేస్తాడంటే అండి, ఏం చేస్తాడు చెప్పాలి? నిమురుతూ ఉంటాడు. ఆ నూనె పోయడము ద్వారా, ఆ తలకు అంటడము ద్వారా గొర్రెకు చల్లదనం ఉంటుంది, చల్లార్చబడుతుంటుంది. గొర్రెలకు ఇప్పుడు ఏమి కలుగుతుందంటే, కాపరి ద్వారా గొర్రెలకు ఇప్పుడు ఏం కలుగుతుందంటే అండి, ఆదరణ పొందుతూ ఉంటుంది. గొర్రెకు కూడా ధైర్యము ఉంటుంది. చూడు పిల్లరా, గొర్రెలు కూడా నా కాపరి ఉన్నాడు, నన్ను నడిపించే కాపరి ఉన్నాడు, నాకు ఇక ఏమీ భయము లేదు. ఆపద సమయాల్లో, కష్ట సమయాల్లో, నడవలేని పరిస్థితుల్లో అవసరమైతే కాపరి నన్ను తన భుజాల మీద ఎత్తుకొని నన్ను మోస్తాడు. పచ్చిక బయలు కలిగినటువంటి స్థలాలకు నన్ను తీసుకొని పోయి నన్ను మేపుతాడు. ఎలాంటి సూర్యరశ్మి కిరణాలు నా మీద పడకుండా నన్ను సంరక్షిస్తాడు. వాతావరణం యొక్క పరిస్థితులు అనుకూలముగా ఉన్న పరిస్థితులు ప్రియులారా, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నా కాపరి ఉన్నాడు అనేటువంటి ఒక భరోసా గొర్రెకు ఉంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములు మనము చూద్దాము ప్రియులారా. నేను చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే, నూనె గురించి చెప్పాలనుకున్నాను. ఇదంతా కూడా నా ఉద్భవగాతం. గమనించండి ప్రభునందు ప్రియులారా. చూడండి పిల్లారా, ఆ గొర్రెల కాపరి ఆ గొర్రె మీద ఎండ తగులుతున్నటువంటి సమయంలో, గొర్రెలు నీరసించిపోతున్నటువంటి సమయంలో గొర్రెలు కాసేటువంటి ఆ పశువుల కాపరి ఏం చేస్తాడు? ఆ నూనెంతా కూడా తల మీద పోయటం మాత్రమే కాదు, శరీరం అంతా కూడా పూసినప్పుడు, శరీరం అంతా కూడా వెండ వేళకు తగిలినటువంటి ఆ దేహం అంతా కూడా ఈ నూనెతో చల్లార్చబడుతుంది. అంత మాత్రమే కాకుండా ముళ్ళతో చీల్చబడిన గాయాలు, ఈ పశువుల కాపరి ఆ గొర్రె మీద ముళ్ళకు ప్రియుల ఆహారం తినడానికి ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు దేహం అంతా కూడా రక్తశక్తమై రక్తము కార్చినటువంటి సమయంలో ఆ గొర్రెల కాపరి తన దగ్గర ఉన్న నూనెని ఏం చేస్తాడండి? ఆ గొర్రె యొక్క గాయాల మీద పోస్తాడు. ఆ గాయాల మీద పోయటము ద్వారా ఎక్కడైతే గొర్రెకు పుండ్లు, ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకొని పిల్లరా గాయపరచబడిందో ఆ గాయాల మీద కాపరి నూనె పోయడము ద్వారా, ఆ నూనె పోయడము ద్వారా ఏం జరుగుతుందంటే పుళ్ళన్నీ కూడా త్వరగా మానిపోతూ ఉంటాయి. ఆ నూనెను రాసినప్పుడు శరీరములో నుండి ప్రియులారా పురుగులు చచ్చి, శరీరములో ఉన్నటువంటి కొన్ని పురుగులు వచ్చి చచ్చి నేల మీద పడిపోతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. ఎంత విడుదల కలుగుతుందో చూడండి ఆ గొర్రెకు నూనె. అందుకే యేసు ప్రభు చెప్పాడు కదా, యోహాను సువార్త చూడండి, నా మాటలు ముగించబోతున్నాను. 10వ అధ్యాయము 11వ వాక్యములో మనము చూస్తే ప్రభువారు చెప్పాడు స్వయముగా. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టిను. ప్రభు అంటున్నాడు, నేనే గొర్రెలకు మంచి కాపరిని. ఎవరికట ఆయన కాపరి? గొర్రెలకు మంచి కాపరి. పిల్లరా, ప్రభు అంటున్నాడు, నేనే మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెలు గాయపరచబడినప్పుడు మంచి కాపరి గాయమును చూచి గొర్రెల యొక్క గాయమును కడతాడు. మొట్టమొదటిగా నూనె ప్రోస్తాడు. ప్రేమతో ప్రియులారా గొర్రెలను ఆ కాపరి, మంచి కాపరి గొర్రెలను సంరక్షిస్తాడు. గొర్రెలను ప్రియులారా
ప్రేమిస్తాడు, గొర్రెలను నడిపిస్తాడు. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు తన భుజాల మీద ఎత్తుకొని మోస్తాడు. భరించేవాడు, మోసేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు కాపరి. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కన్నా వేరే మంచి కాపరి ఈ లోకములో ఎవరు కూడా లేరు. నేను ప్రకటించే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకములో మంచి కాపరి, మనల్ని నడిపించే కాపరి ఈ లోకములో ప్రభు తప్ప మరి ఎవరు లేరు. అందుకే యేసుక్రీస్తు మీద విశేషమైన అభిషేక తైలము ఉంది. గమనించండి పిల్లారా, యోహాను సువార్త మీరు చూడండి, 3వ అధ్యాయము 34వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వాక్యము. ఆయన సాక్ష్యము ఆ అంగీకరించిన వాడు, ఆయన సాక్ష్యమును ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు సత్యవంతుడను దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అభిషేక తైలము కలిగినటువంటి వాడు. ఆయన కొలత లేకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి మీద అభిషేక తైలముతో ప్రతి ఒక్కరిని కూడా ఆయన అభిషేకించనై ఉన్నాడు. ఆనాడు దావీదును అభిషేకించినట్లుగా, అహరోను తలల మీద పొర్లి పారుచున్నట్లుగా అభిషేక తైలము ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో, ఈ దుర్దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన కొలత లేకుండా అంతటా అందరి మీద పరిశుద్ధాత్మ అభిషేక తైలముతో ప్రతి ఒక్కరిని కూడా ఆయన అభిషేకిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు చివరిగా చూడండి, 10వ అధ్యాయము 38వ వాక్యములో మనము చూస్తే ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏంటో మీకు తెలుసా? చదవండి ఆ మాటను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వాక్యము. అదేదంటే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో, 1 పరిశుద్ధాత్మతో, శక్తితో, 2 శక్తితో అభిషేకించుననిదయే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ కూడా స్వస్థపరుచుచు సంచరించుచు ఉండెను. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడండి? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారికి తన తండ్రి అయిన దేవుడు కుమారుడికి తోడుగా ఉన్నాడు గనుక పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుచు ఉన్నాడు గనుక తండ్రి కుమారుడు ఏం చేస్తున్నాడంటే అండి, ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ కూడా స్వస్థపరచుచు సంచరిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు అభిషేక తైలముతో ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అభిషేకించనై ఉన్నాడు. మన శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపరచడం మాత్రమే కాదు, నూనెతో మన తలను అంటడం మాత్రమే కాదు, పిల్లల గిన్నె నిండి పొర్లి పారిపోయే జీవితాన్ని కూడా ఈ రాత్రి దైవ సన్నిధానమునకు కూడి వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు శక్తితోను ప్రియులారా, అలాగే ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని కూడా ఆయన అభిషేకించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక వర్తమానములో మిగిలిన పాఠ్య భాగమును మనం కంటిన్యూ చేద్దాం. మరి నేను ఈ రాత్రి నూనెను గురించి చెప్పాలనుకున్నా కానీ మరి ఈ ఉద్భవగాతం ఇప్పటి వరకు సమయం సరిపోయింది. ప్రభు చిత్తమైతే మరొక వర్తమానంలో మనం కలుసుకుందాం. అందరికి కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.